బాబ్బా ఏం యాక్టింగ్ భయ్య అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్లో ఖచ్చితంగా కమల్ హాసన్ గారు రేంజ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట మన సుహాస్ గారు. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు సుహాస్ గారు. అలాగే సుహాస్ గారి అక్కగా ఇచ్చిన ఆవిడ అదేనండి ఫిదా సినిమాలో మన వరుణ్ తేజ్ గారి వదినగా ఇస్తారు కదా, ఆవిడ అయితే మాత్రం యాక్టింగ్ ఇరగదీశారని చెప్పచ్చు. నిజానికి మెయిన్ హైలైట్ ఆవిడే మూవీకి. సుహాస్ గారి యాక్టింగ్ మనకు తెలిసిన విషయమే, నెక్స్ట్ లెవెల్లో జీవిస్తూ ఉంటారు, నటించడం కాదు జీవిస్తూ ఉంటారు. సో ఈవిడైతే మాత్రం ఇంకా అసలు కరెక్ట్గా ఆవిడలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని యూజ్ చేసుకున్నారు మూవీ కోసం అని చెప్పచ్చు. అంత బాగుంది ఆవిడ యాక్టింగ్ అయితే మాత్రం. అలాగే సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ అని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు ఆటోమేటిక్గా మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. అలాగే సాంగ్స్ కూడా మనం ఎంజాయ్ చేసేలా చేస్తుంది అనమాట. మ్యూజిక్ బాగుంది. అలాగే డైరెక్షన్ పాయింట్ కొంచెం ఓల్డ్ అయినప్పటికీ కూడా అందులో సీన్స్ కానీ లేదు అంటే ఆ గ్రిప్పింగ్గా డైరెక్షన్ ఎలివేషన్ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. మనకి ఇదంతా కూడా మరీ ఓవర్ హైప్గా లేదు అంటే మరీ అసలు నమ్మలేనట్టుగా ఉండకపోయినా కూడా ఏదైతే ఆ సీన్స్ ఉన్నాయో మన రెగ్యులర్ లైఫ్కి చాలా అటాచ్డ్గా అయితే ఉంటాయన్నమాట. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని చెప్పచ్చు. అలాగే డైలాగ్స్ కానీ లేదా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, అంటే పెద్ద పెద్ద యాక్టర్లే ఉండాలని మూవీలో వాళ్ళ ద్వారానే రిజల్ట్ రాబట్టాలని కాకుండా చిన్న చిన్న యాక్టర్స్ ద్వారా కూడా మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అనే టైప్లో అయితే డైరెక్టర్ చూపించారు. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా. అన్ని ఓవరాల్ ఆస్పెక్ట్స్లోనూ టిక్ మార్క్ పడుతుంది అనమాట. అంత బాగుంది. అంటే యాక్టింగ్ కానీ లేదా మ్యూజిక్ కానీ లేదా డైరెక్షన్ కానీ అన్ని రకాలుగాను బాగుంది. తక్కువ బడ్జెట్లో కరెక్ట్గా తీస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ అని ప్రూవ్ చేశారు. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ సబ్జెక్టే ఇది. మరీ అసలు ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడే అంత ఏమి ఉండదు. ప్రతి పాయింట్ కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. యూత్ఫుల్గా కనెక్ట్ అవుతుంది, లవ్ స్టోరీ పరంగా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ బాండింగ్ పరంగా కనెక్ట్ అవుతుంది, పేరెంట్స్ పరంగా కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రజెంట్ కొన్ని మారాల్సిన వాటి గురించి చూపించిన విధానం కానీ అన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాయని చెప్పచ్చు. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. సో నెగిటివ్ రివ్యూస్ అనేది మాత్రం చాలా తక్కువ వస్తాయి మూవీకి, అంత బాగుంది. నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కానీ అవి పట్టించుకోకండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. సుహాస్ గారి యాక్టింగ్ మాత్రం స్టార్టింగ్లో చెప్పినట్టుగానే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యూచర్ కమల్ హాసన్ గారు అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఈయన కరెక్ట్గా మూవీ సెలెక్ట్ చేసుకుంటూ ఆయన యాక్టింగ్ ఇలాగే చేసుకుంటూ వెళ్తే మాత్రం అంత బాగా చేశారని చెప్పచ్చు. సో నిజంగా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇదే మూవీ కనుక సంక్రాంతి టైంలో వచ్చుంటే మంచి రెస్పాన్స్ వచ్చేది, ఊహించని రేంజ్ హిట్ అయితే అయ్యేదన్నమాట. కానీ ఇప్పటికీ ఏమీ లేట్ అవ్వలేదు. చాలా బాగుంది. నాకు తెలిసి ఈ వీక్ రిలీజ్ అయ్యే మూవీస్లో ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సుహాస్ గారికి కూడా మిగతా పెద్ద పెద్ద హీరోస్ నుంచి అప్రిషియేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అంత బాగుంది మూవీ అయితే మాత్రం. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.